బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ మేరకు దేవ్జీ, మల్లారాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డి తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో వారంతా సీఎం రేవంత్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు కేకే కూడా పాల్గొనున్నారు. దీనికి ముందు డీజీపీ శివధర్ రెడ్డి సీఎం రేవంత్ తో భేటీ కానున్నారు. కాసేపట్లో మాజీ మావోయిస్టులను ఎస్ఐబీ అధికారులు సచివాలయానికి తరలించనున్న నేపథ్యంలో హైదరాబాద్ హైకోర్టు నుంచి భారీ ర్యాలీతో సచివాలయానికి బయలుదేరారు న్యాయవాదులు. సీఎం రేవంత్ రెడ్డికి మెమొరాండం ఇవ్వనున్నారు. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ మేరకు దేవ్జీ, మల్లారాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డి తెలంగాణ సచివాలయానికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. దేశంలో సంచలనం రేపుతున్నటువంటి మావోయిస్టు పార్టీ ఎట్టకేలకు మొత్తం తుడిచిపెట్టిపోయిందని కూడా చెప్పని అవసరం. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కగార్ 31 మార్చి వరకు ఉన్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు అందరూ కూడా ఎక్కడున్న వాళ్ళు లొంగిపోవాలని కుమ్మింగులు చేసిన నేపథ్యంతోనే మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మొత్తము దారి కట్టి మొత్తం లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికి దాదాపుగా 580 మంది మొన్నటి వరకు చూసాం. ఇప్పుడు ఒక 15 మంది, మొత్తం 600 మంది వరకు మావోయిస్టులు దాదాపుగా 1 year లోపలే లొంగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినటువంటి మావోయిస్టు పార్టీ మొత్తం మీద తూడ్చుకుపెట్టిందని కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మావోయిస్టు పార్టీ నామరూపం లేకుండా చేసినటువంటి పోలీసులు కూడా ఘనత సాధించామని చెప్పి డీజీపీ కూడా శివధర్ రెడ్డి కూడా వెల్లడించారు. ఇప్పుడు మెయిన్ ఉన్నటువంటి సెంటర్ కమిటీ బ్యూరో సభ్యుడైనటువంటి తిరుపతి అన్న, హాలియాస్, దేవుజీ కూడా ఇప్పుడు కొద్దిసేపటి చంద్రన్న అండ్ దామోదర్, నూనె నరసింహారెడ్డి వీళ్ళందరూ కూడా మావోయిస్టు పార్టీ మాజీ నేతలను కూడా చెప్పారు. మావోయిస్టు మొత్తము లొంగిపోయినటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎస్ఐబీ కార్యాలయంలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అదుపులో ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు ఒక పక్కన కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాజకీయంగా తను పలుకుబడి, ఎందుకంటే రాజకీయంగా తను ఒక వెలగాలని ఒక ఉద్దేశంతో మొత్తం రాజకీయంగా తను అంటే రాజకీయంలోకి వెళ్లాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కలుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సచివాలయం చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ, అడిషనల్ డీజీలు ఉన్నటువంటి ఎస్ఐబీ చీఫ్లు అందరూ కూడా ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఇప్పుడు సెక్రటరీ చేరుకోవడం జరిగింది. మావోయిస్టులు కూడా కొద్దిసేపు క్రితం వాళ్ళు చేరుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ కూడా లోపల సమావేశమై సీఎంతో మాట సమక్షంలో మీటింగ్ ఏర్పడుతూ కూడా ప్రభుత్వ సలహాదారుడు కేకే కూడా తనతో పాటు కూడా సలహాదారులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా మొత్తం మీద ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్న పరిస్థితి. ఇదంతా కూడా మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్ళకు జీవనోపాధి ఏంది, ఎటు వీళ్ళ ప్రయాణం ఎటు, ఏం చేస్తున్నారు అని దానిపైన ఇవాళ చర్చించబోతున్నట్టు కూడా తెలుసుకుంటే, ఏంటంటే ఇటకెల మొత్తం మీద మావోయిస్టు తెలంగాణ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నామరూపం లేకుండా పోయిందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంటే సెంటర్ బ్యూరో సంబంధించినటువంటి జగన్ కానివ్వండి, గణపతి వీళ్ళందరూ కూడా పేను కీలకమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు కీలకమైనటువంటి మావోయిస్టులను కూడా చెప్పాలి. కీలకమైనటువంటి పాత్ర పూజించినటువంటి మావోయిస్టులు వీళ్ళందరూ కూడా లొంగిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళను రాజకీయంగా రంగప్రవేశం చేసేందుకు సీఎంను కలవబోతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. మరి లోపలికి వెళ్ళిన తర్వాత, సమావేశం అయిన తర్వాత అసలు ప్రభుత్వానికి వీళ్ళు ఏం డిమాండ్ పెడుతున్నారు, ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పిస్తున్నారు అంతా కూడా చర్చ జరిగిన తర్వాత బయటకు వచ్చిన మీడియాతో మాట్లాడతామని చెప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 585 మంది కూడా లొంగిపోయినటువంటి 31 డిసెంబర్కి లొంగిపోయారు. దాని తర్వాత కూడా చాలా మంది కూడా లొంగిపోయిన పరిస్థితి చూసాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఎక్కువ మొత్తాదులు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే లొంగిపోయినటువంటి పరిస్థితి మావోయిస్టులకు ఉన్నటువంటి చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మావోయిస్టులందరికీ కూడా లొంగుబాటుకు వ్యవహారం అయితే జరిగిందని చెప్పుకోవాలి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నేతలందరూ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పక్కన కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్టయితే కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడి నుంచి కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుని కానీ మమతా ఏఓబీ బార్డర్స్ తీసుకున్నట్టు మావోయిస్టులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి మనం మొదట్లో నుంచి కూడా ఇప్పటివరకు చూస్తాం. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది కూడా మొత్తం జరుగుతున్న నేపథ్యం
31 మార్చి వరకు ఉన్నటువంటి గడువు పొడిగించినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఎక్కడికక్కడ కట్టడి జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మావోయిస్టులు లొంగిపోతున్నప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి మావోయిస్ట్ సింపథైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ వేరు, మన దగ్గర ఉన్న మావోయిస్టు దగ్గర ఉన్న టెక్నాలజీ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని వీళ్ళు తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడ ఉన్నా ఎక్కడ మొత్తం శాటిలైట్ ద్వారా కానీ సెల్ ఫోన్ల ద్వారా కానీ అంతా కూడా ఆధారాలతో కూడా పట్టుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మనం మాట్లాడినప్పుడు కూడా గతంలో మావోయిస్టులు లొంగిపోయినటువంటి వారితో కూడా మాట్లాడినప్పుడు కూడా చూసాము. ఎందుకంటే వీళ్ళు పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ మా దగ్గర లేకపోవడంతోనే లొంగిపోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని అనారోగ్య సమస్యలు వాటి లేకుంటే అందులో ఉండలేకపోతున్నట్టు కానీ ఆ రాజకీయంలో అందులో ఏదైతే మావోయిస్టులు ఉన్నటువంటి లోపల అక్కడ ఉన్నటువంటి సరిగ్గా అక్కడ పార్టీలో చిన్నభిన్నం కావడం కానీ ఇవన్నీ కనుక చూసుకుంటే మొత్తం ఎట్టకెళ్ళకు మొత్తం మీద ఒక్కొక్కరు కూడా వచ్చి లొంగిపోతున్న పరిస్థితి అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు లొంగిపోయినటువంటి వారు మెయిన్ ఎవరైతే ఉన్నారో తిరుపతి అదే దేవ్జీ, రాజిరెడ్డి, నరసింహారెడ్డి, సుజాతకు వీళ్ళందరూ వచ్చారో వీళ్ళందరూ కూడా ఒక సమావేశం లోపల ఏర్పడుతున్నారు. సమావేశం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, రాజకీయంలోకి ఎవరో రాబోతున్నారు, రాజకీయ పార్టీలోకి ఏ పార్టీలో వీళ్ళు చేరబోతున్నారు, వీళ్ళ మొత్తం నెక్స్ట్ భవిష్యత్తులో వీళ్ళు ఏం చేయబోతున్నారు అన్న దానిపైన కూడా పూర్తిగా వెల్లడిస్తామని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆల్రెడీ ఎట్టుకలకు మావోయిస్టుల పట్ల తుపాకులు వేడిచి జనజీవన స్రవంతిలోకి కలిసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ముందస్తుగానే పోలీసులు ప్రతిసారి కూడా చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నారు, జనజీవన స్రవంతిలోకి రండి, మీరు తుపాకులు విడవండి, ఇక్కడ వచ్చి పోరాడండి, ప్రజలకు మీరు అండంగా ఉండండి అని చెప్పి గతం నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికి కూడా ఎట్టకేలకు మావోయిస్టులు తుపాకులు విడిచి జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి నేతలు కూడా చాలా మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి అవుతున్నది. వీళ్ళందరికీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జీవనోపాధి కల్పిస్తున్న అని కూడా ఇవాళ చెప్పబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అక్కడ సమావేశం అయిన తర్వాత మన ముఖ్యమంత్రి కూడా దీనిపైన కూడా మాట్లాడుతారో తెలియదు. కానీ ఇప్పుడు వచ్చి వీళ్ళు ఉన్న మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడతామని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తులో మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు, లేకపోతే రాజకీయంగా వీళ్ళు ఎదగాలనుకుంటారా, రాజకీయంలో పార్టీ చేయాలనుకుంటారా, మరి వీళ్ళు ఏమైనా వ్యాపారం చేస్తారా, ఏం చేస్తారో, ప్రభుత్వం ఎటువంటి వీళ్ళకు భరోసా కల్పిస్తుందన్న పైన కూడా క్లారిటీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రైట్ థ్యాంక్ యూ దుర్గేష్. సీఎం చంద్ర